పరశురాం ఎవరో చెప్పుకోవచ్చుద్దాం. ఇంకెవరు? నన్ను కట్టుకున్నవాడు, నన్ను గుండెల్లో దాచుకున్నవాడు, నాకు ఏ కష్టం రాకుండా చూసుకొనే నా మొగుడు. ఏంటి అమ్మాయి గారికి కవిత్వంలాగా వస్తున్నాయి, ఏంటి సంగతి? ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజండి. అవునా? ఆ విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అబ్బా, నేను చెప్పలేను బాబు. చెప్పాలి మరి. మరి 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 ఆనందంతో సుమా నువ్వు చెప్పేది నిజమా? అవునండి హీరో గారు. ఈ పరశురాంకు పోటీగా మన ఇంట్లో మరో బుల్లి పరశురాం పుట్టబోతున్నాడు. చాలా సంతోషం సుమా. అబ్బా దించండి మహాశయ, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతటి తీయని కబురు నాకు చెప్పినందుకు నా వారసత్వాన్ని నాకు ఇవ్వబోతున్నందుకు చిన్న బహుమతి. ఓకేనా? పొండి. అది సరే, ఇంతకీ చేతిలో ఆ ఫైల్ ఏమిటండి? ఈ ఫైల్ గురించి నీకు చెప్పలేదు కదా. సత్యాన్ని సమాధి చేస్తూ, మానవత్వాన్ని మసి చేస్తూ, అన్యాయాన్ని ఆయుధంగా వాడుకుంటూ, ప్రజలకు ప్రభుత్వానికి భయపడి ఈ కీరాకారంలో తస్తూ బ్రతుకుతూ కాలం గడుపుతున్న ఆ కాలకేయగడ అంతం చేయమని స్వయంగా ముఖ్యమంత్రి గారు నాకు అప్పగిచ్చారు సుమా ఈ ఫైలు. కాలకేయ అంటే మొన్న కారపూడి సెంటర్లో బాంబు పెట్టి అమాయకమైన ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుడేనండి. అవును సుమా, వాడు చేసే ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. వాడిని అడ్డుకుంటే మగాడు లేడని తెగ రెచ్చిపోతున్నాడు. అలాంటి దుర్మార్గులను నడి రోడ్డు మీద ఉరి తీయాలండి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. వెంటనే వెళ్ళి ముందు వాడిని అరెస్ట్ చేయండి. సుమా, నీకు వాడి గురించి కొద్దిగా కూడా భయం అవడం లేదా? భయమా? నాకా? దేనికండి? సిన్సియర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ భార్యని నాకు భయం ఏంటండి? అయినా మీరు సింహం పక్కనుండగా తోడేళ్ల అరుపులకు భయపడడమా? అది కలలో కూడా జరగదండి. నా గురించి ఆలోచించక ముందు మీరు వెళ్ళి వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. డైలాగ్ ఎవరు చదువుతున్నావు? నువ్వు ఎక్కడ భయపడి నా కర్తవ్యానికి అడ్డుకుంటావని చాలా బాధపడ్డాను. మళ్ళీ చెప్పించు. చూడండి డైలాగ్ మళ్ళీ చెప్పించు. నాకు భయమా? నువ్వు చెప్పు. అబ్బాయి చెప్పు. ఎస్పీ పరశురాం భార్యను నాకు భయం ఏంటండి? అయినా సింహం పక్కనుండగా తోడేళ్ల అర్పణకు భయపడడమా? అది కలలో కూడా జరగదండి. చాలా సంతోషం సుమా. నువ్వు ఎక్కడ భయపడి నా కర్తవ్యానికి అడ్డుకుంటావని చాలా బాధపడ్డా. చూడండి, కాకిలా కలకాలం బ్రతికే కన్నా కోకిల్లా కొన్నాళ్ళు బ్రతికిన ఆ బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. సుమా, నేను వచ్చిందే వాడిని అంతం చేయడానికి. వాడికి ప్రతిరోజు యమగండం నుంచి. వాడి సంగతి తర్వాత కానీ ముందు మీరు రండి, టిఫిన్ చేద్దరు కానీ. సుమా, నాకు టిఫిన్ సరిపోదు. పొండి, మీకెప్పుడు ఇదే ధ్యాస. అమ్మ 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 అటు తిరిగే